అనామిక వాళ్ళ అన్నయ్య వదిన గుడికి రావడంతో వాళ్ళెవరో తెలియనట్టుగా అనామిక ప్రవర్తించడంతో ఇక అక్కడే ఉన్న చిత్ర తను అనామిక కాదని అరుంధతి అని కనిపెడుతుంది. ఇక వెంటనే మనోహరి దగ్గరికి వచ్చి, మనోహరి, నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే, తను అనామిక కాదు, అరుంధతి. అనామిక వాళ్ళ అన్నయ్య వదిన ఇద్దరు వచ్చి తనని పలకరిస్తూ ఉంటే తనెవరో తెలియనట్టుగా ప్రవర్తించింది అని చెప్పి చిత్ర అంటూ ఉంటుంది. దాంతో మనోహరి, అదే అరుంధతి అని నాకు ఎప్పటి నుండో అనుమానం ఉంది, కానీ అది మాత్రం నా దగ్గర ఏమాత్రం దొరకకుండా తప్పించుకొని తిరుగుతుంది. అది ఏ ఉద్దేశంతో మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిందో నాకు బాగా తెలుసు. దాని చెల్లెల్ని మొగుణ్ణి ఒకటి చేయాలని చూస్తుంది, కానీ అది ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అది అనుకున్నది జరగనివ్వను. మళ్ళీ గెలుపు ఈ మనోహరిదే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఏం చేయబోతున్నావు మనోహరి అని చెప్పి చిత్ర అంటూ ఉంటే, కాసేపట్లో నేనేం చేయబోతున్నానో నీకే తెలుస్తుంది అని చెప్పి మనోహరి చిత్రతో అంటూ ఉంటుంది. బాబ్జీ మరికొంతమంది రౌడీలతో స్వామీజీ వేషంలో కాషాయపు వస్త్రాలు ధరించి గుడిలోకి ఎంటర్ అవుతాడు. అలా మారువేషంలో ఉన్న బాబ్జీ మనోహరికి ఫోన్ చేసి, మేడం, ఆ బాగి ఎక్కడుందో చెప్పండి, మేము స్వామీజీ వేషంలో గుడిలోకి ఎంటర్ అయిపోయాము. బాగిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి ఎవరు గుర్తుపట్టని విధంగా చంపేసి డెడ్ బాడీ మాయం చేస్తామని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. వెరీ గుడ్, అయితే నేను చెప్పినట్టు చేయండి. ధ్వజస్తంభం వైపు ఆ బాగి వచ్చింది. ఇప్పుడు అది అక్కడ ఒంటరిగా పూజలు చేస్తుంది. వెంటనే వెళ్ళి దాన్ని కిడ్నాప్ చేసేయండి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాబ్జీ ధ్వజస్తంభం దగ్గర ఒంటరిగా పూజ చేస్తున్న బాగిని చూస్తాడు. ఇక వెంటనే తన మనుషులతో కలిసి అటువైపుగా వస్తూ ఉంటాడు. బాగి అక్కడ పూజ చేయడం పూర్తవ్వడంతో అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక దాంతో బాబ్జీ బాగిని ఫాలో అవుతూ ఉంటాడు. మరోపక్క పంతులు గారు పూజకు టైం అవుతుందని చెప్పి త్వరగా అమ్మాయిని రమ్మని చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు అమర్ నిర్మలమ్మ సదాశివం గారితో, అమ్మ బాగి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదేంటి నాన్న, ఇప్పటి వరకు బాగి నీతోనే ఉండాలి కదా, తను ఇక్కడికి రాలేదు, మీ ఇద్దరూ కలిసే కదా ప్రదక్షిణాలు చేశారని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్, అవునమ్మా, ఇప్పటి వరకు తను నాతోనే ఉంది, కానీ మీ దగ్గరికి వచ్చిందేమో అనుకున్నాను అని అమర్ అంటూ ఉంటాడు. లేదు నాన్న, అసలు మా దగ్గరికి రాలేదు. పంతులు గారు కూడా కళ్యాణానికి టైం అవుతుందని పిలుస్తున్నారు, తను ఎక్కడుందో వెళ్ళి చూద్దాం పదా అని చెప్పి అలా నిర్మలమ్మ వీళ్ళందరూ కూడా బాగి కోసం వెతుకుతూ ఉంటారు. మనోహరి కుట్ర తెలుసుకున్న చిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ, అంటే ఇప్పుడు నువ్వు అరుంధతిని ఎలా అయితే అమరేంద్రకు దూరం చేశావో ఆ బాగుమతిని కూడా దూరం చేస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే, ఎస్, నా అమర్ని సొంతం చేసుకోవడానికి నేను ఏం చేయడానికైనా వెనకాడను. అప్పుడు అరుంధతిని దూరం చేశాను, ఇప్పుడు ఈ బాగిని దూరం చేయబోతున్నాను. ఆత్మగా శక్తులున్నప్పుడే అది నన్ను ఏమీ చేయలేకపోయింది, అటువంటిది ఇప్పుడు అది మామూలు మనిషి, అది నన్నేం చేయగలుగుతుంది. అది ఇప్పుడు నా గురించి నిజాన్ని ఇంట్లో అందరి ముందు బయట పెట్టినా కూడా ఎవరు కూడా నమ్మరు. కాబట్టి ఆ అరుంధతి మీద మళ్ళీ గెలుపు నాదే. దాని చెల్లెల్ని ఈ లోకం నుండి పంపించేస్తే ఏడుస్తూ కూర్చోడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా నిర్మలమ్మ సదాశివం గారు బాగిని వెతుక్కుంటూ మనోహరి వాళ్ళ వైపు వస్తూ ఉంటారు. అమ్మ మనోహరి, చిత్ర, బాగిని మీరు చూసారా, ఇందాక నుండి తను కనిపించడం లేదు అని చెప్పి అంటూ ఉంటే, అయ్యో అవునా ఆంటీ, బాగిని మేం కూడా చూడలేదు అని చెప్పి మనోహరి చిత్ర ఇద్దరూ కూడా అంటూ ఉంటారు. మరో పక్క అమర్ తన కోసం వెతుకుతూ ఉంటే దూరం నుండి బాగి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈయన ఎవరి కోసం వెతుకుతున్నారు అని చెప్పి అలా అమర్ వైపు చూస్తూ, నా మతి మండ, ఈయన నా కోసమే వెతుకుతున్నట్టున్నారు. నేను వీళ్ళకెవరికి చెప్పకుండా ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి పూజలు చేశాను కదా అని చెప్పి, ఏమంటి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పి బాగి అరవబోతూ ఉంటుంది. అప్పుడే బాబ్జీ మారు వేషంలో వెనక నుండొచ్చి బలవంతంగా బాగి నోరు మూసి తనని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. బాగి మీద ఒక క్లాత్ వేసి అందరూ కూడా చుట్టుముట్టి బాగి ఎవరికి కనపడకుండా అలా గుంపులో తనని కారు వరకు తీసుకువెళ్ళి కారులో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇక రౌడీలు బాగిని కిడ్నాప్ చేయడం ఆరు చూస్తుంది. ఇక వెంటనే ఆ కారు వెనకాల పరిగెత్తుతో
సార్ అంటూ అమర్ని గట్టిగా పిలుస్తుంది. దాంతో అమర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. సార్, బాగీని, అదే మేడంని రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు సార్, ఎలాగైనా సరే కాపాడాలి అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక దాంతో పద అనామిక, ఫాస్ట్గా మనం వెళ్ళాలి అని చెప్పి రాథోడ్ నువ్వు ఇక్కడే అమ్మా నాన్నల్ని చూసుకో అని చెప్పి అమర్ కారులో అనామికను ఎక్కించుకొని ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అలా అమర్ తన కార్ని ఫాలో అవుతూ ఉండడంతో మనోహరి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వెంటనే బాబ్జీకి ఫోన్ చేసి, బాబ్జీ, అమర్ నిన్ను చూసేస్తాడు, త్వరగా ఫాస్ట్గా అమర్కి ఏమాత్రం దొరకకుండా అక్కడి నుండి పారిపోండి, అమర్కి దొరికారంటే ఇక అంతే సంగతులు, నీ గురించి నా గురించి మొత్తం కూడా బయటపడిపోతుంది అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఒకవేళ ఆ అరుంధతి బాగీని చంపే క్రమంలో అడ్డొస్తే దాన్ని కూడా వేసేయండి అని చెప్పి మనోహరి బాబ్జీకి చెబుతూ ఉంటుంది. అలాగే మేడం, ఒకవేళ ఆ అరుంధతి అడ్డొస్తే మళ్ళీ నా చేతులతోనే తనని చంపేస్తాను అని చెప్పి బాబ్జీ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ బాబ్జీ వాళ్ళ కార్ని చేస్తూ ఇక అలా స్పీడ్గా వెళ్ళి బాబ్జీ వాళ్ళ కార్కి తన కార్ని అడ్డు పెడతాడు. కార్లో నుండి రౌడీలందరూ కూడా కిందకి దిగుతారు. అప్పుడు వాళ్ళు అమర్తో ఫైట్ చేస్తూ ఉంటే అమర్ పంచకట్టులోనే వాళ్ళ అందరితో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆరు కూడా వాళ్ళందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటుంది. అనామిక, నువ్వు వెళ్ళి బాగీకి ఎలా ఉందో చూడు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. బాగీ స్పృహ కోల్పోవడంతో కారులో ఉన్న బాగీ దగ్గరికి ఆరు పరిగెత్తుకుంటూ వెళ్ళి, బాగీ, బాగీ నీకేం కాదు, నిన్ను రక్షించడానికి నేను ఆయన వచ్చాము, ఒక్కసారి కళ్ళు తెరువు బాగీ అని చెప్పి అలా ఆరు బాగీని పిలుస్తూ ఉంటుంది. ఇక తను స్పృహలోకి రాకపోవడంతో ఆరు ఆ కారులో నుండి బాగీని కిందకు దింపి అమర్ కారులో ఎక్కించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అలా అడ్డొచ్చిన రౌడీలను నెట్టి పడేస్తూ ఆరు బాగీని కాపాడుతూ ఉంటుంది. ఆ రౌడీలు కత్తితో అమర్ మీద దాడి చేస్తూ ఉంటారు. ఇక అమర్ వాళ్ళందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటాడు. ఆరు అలా బాగీని కారులో కూర్చోబెడుతూ ఉండగా ఒక్కసారిగా ఒక రౌడీ కత్తితో ఆరు మీదకి దాడి చేయడానికని వచ్చి వెనక నుండి కత్తితో ఆరుని పొడిచేస్తాడు. ఇక దాంతో ఒక్కసారిగా ఆరు కుప్పకూలిపోతుంది. బాగీని కారులో కూర్చోబెట్టిన తర్వాత ఆరు కుప్పకూలిపోవడంతో ఇక అలా రక్తపు మడుగులో ఉన్న ఆరు దగ్గరికి అమర్ పరిగెత్తుకుంటూ వచ్చి అనామిక, అనామిక అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో ఆ రౌడీలు అక్కడి నుండి పారిపోతారు. తర్వాత అమర్ ఆరుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అలా చావు బతుకుల మధ్య ఆరు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న గుప్తా, జగన్నాథ, ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఇప్పుడు ఈ బాలిక ప్రాణాలు కోల్పోతే ఆ బాలిక సంకల్పం ఎలా నెరవేరుతుంది? తన పతిదేవుణ్ణి, తన చెల్లెల్ని ఒకటి చేయాలన్న ఆ బాలిక కోరిక ఇప్పటికి కూడా నెరవేరదా అని చెప్పి గుప్తా అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో యమధర్మరాజు గుప్తా దగ్గరికి వస్తాడు. గుప్తా, ఆ బాలిక కాసేపట్లో ప్రాణాలు విడవబోతుంది. నేను యమపాశాన్ని సంధించబోతున్నాను, నువ్వు కూడా సిద్ధంగా ఉండు అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. ఇక దాంతో గుప్తా ఎంతగానో బాధపడుతూ, స్వామి, ప్రభు, ఆ బాలిక తన మరణం గురించి కూడా మర్చిపోయి ఇప్పుడిప్పుడే తన కుటుంబంతో సంతోషంగా ఉంది. అటువంటి ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఆ బాలికను ఆత్మగా బయటకు తీసుకురావడం ఎంతవరకు సబబో ఆలోచించండి అని చెప్పి అంటూ ఉంటే, చూడు గుప్తా, ఇది మన ధర్మం. ఇప్పటి వరకు మనం ఆ బాలికకు ఎన్నో అవకాశాలు ఇచ్చాము, ఇకపై ఎటువంటి అవకాశాలు ఇచ్చేది లేదు. ఆ బాలిక మరణం తథ్యం అని చెప్పి యమధర్మరాజు గుప్తాతో అంటూ ఉంటే గుప్తా ఆరుని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆరుని స్ట్రెచ్చర్ మీద ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని వెళ్తూ ఉంటారు. బ్లీడింగ్ చాలా అయింది, తను బతుకుతుందో లేదో మేము చెప్పలేము, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు. ఇక దాంతో ఆరు మనసులో ఈ విధంగా అనుకుంటుంది, ఇప్పుడు కనుక నేను
ప్రాణాలు కోల్పోతే మళ్ళీ నా కుటుంబంతో జీవించే అవకాశం ఎన్నటికీ ఉండదు. భగవంతుడా, నేను ఉన్నా లేకపోయినా నా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి. బాగి ఆయన ఒకటవ్వాలని చెప్పి అమర్ని దగ్గరికి పిలుస్తుంది. ఇకలా అమర్ చేయి పట్టుకొని, ఏమండి, నేను ఇప్పుడు చెప్పబోయే మాట మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, కానీ నేను అనామికను కాదు, ఆరుని. చనిపోయిన తర్వాత ఎన్నో రోజులు ఆత్మగా మన ఇంటి చుట్టే తిరిగాను. నా బాధను ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కాని స్థితిలో నా మాట బాగీకి వినిపించింది. అలా ఎందుకు జరిగిందా అని చాలా రోజులు ఆలోచించాను. కానీ అందుకు సమాధానం బాగి నా రక్తం పంచుకొని పుట్టిన చెల్లెలని నాకు తర్వాత తెలిసింది. నాకంటూ ఒక కుటుంబం ఉందని తెలిసి నేను ఎంతగానో సంతోషించాను. బాగితో మీ పెళ్లి జరిపించింది కూడా నేనే. అలాగే బాగి మీరు కలిసి ఉండాలని నేను అనామిక రూపంలో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాను. ఇప్పుడు అనామికగా కూడా నేను మీకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. నేను తిరిగి ఆరుగా వస్తానో లేదో నాకు తెలీదు, కానీ మీరు మాత్రం నాకు ఒక మాట ఇవ్వాలి. జీవితాంతం బాగి చెయ్యి విడిచిపెట్టనని మీరు నాకు మాట ఇవ్వండి. బాగిని మనస్ఫూర్తిగా భార్యగా అంగీకరించి తనను సంతోషంగా చూసుకుంటానని నాకు మాట ఇవ్వండి అని చెప్పి ఆరు అమర్ని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఆరు అంటూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ, అలాగే ఆరు, నీ కోరిక ప్రకారం బాగిని సంతోషంగా ఉండేలాగా చూసుకుంటాను, పరిపూర్ణంగా నా భార్యగా అంగీకరిస్తాను అని చెప్పి ఇక అమర్ అనామిక ఆరు ఇద్దరు ఒకటేనని తెలుసుకొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో బాగి అమర్ల కథ ఏ వైపు మలుపు తిరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి.